Move on to other details. One nation, one election బిల్లులు రేపు పార్లమెంట్ ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం కేంద్రం 2 బిల్లులు సిద్ధం చేసింది. లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఒక బిల్లు కాగా జమిలీ ఎన్నికల కోసం అవసరమైన రాజ్యాంగ సవరణలకు మరో బిల్లు ప్రవేశపెట్టనుంది. ఇక ఈ 2 బిల్లులకు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 12వ తేదీన ఆమోదం తెలిపింది. మరోవైపు జమిలీ ఎన్నికలపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయనుంది కేంద్రం. ఇక ఈ కమిటీలో బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ఉండబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, రేపు పార్లమెంట్ ముందుకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు రాబోతున్నట్లుగా సమాచారం. రాజ్యాంగం 129వ సవరణ బిల్లు పేరుతో ఈ జమిలీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. రేపు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత జేపీసీకి పంపుతున్నట్లుగా కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సభ్యులు ఎవరుగా ఉంటారు అనేది తదుపరి బులెటిన్ లో విడుదల చేయడం జరుగుతుంది. ఇటు లోక్సభ, రాజ్యసభ నుంచి వివిధ పార్టీలకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు బీజేపీ, కాంగ్రెస్ అలాగే వివిధ పార్టీలకు సంబంధించిన ఎంపీలు జేపీసీలో ఉండే అవకాశం ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ కోసం 2 బిల్లులను ముఖ్యంగా ఇటు లోక్సభ, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఒక బిల్లు, అలాగే జమిలీ ఎన్నికల కోసం అవసరమైన రాజ్యాంగ సవరణలు సుమారు 5 నుంచి 18 వరకు సవరణలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఈ సవరణలకు మరొక బిల్లుని ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర న్యాయశాఖ ఈ జమిలీ బిల్లుని రూపొందించడం జరిగింది. గత గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ జమిలీ బిల్లుకి కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అయితే ఈ రోజే పార్లమెంట్ ముందుకి ఈ జమిలీ బిల్లు వస్తుందని చెప్పి భావించారు. కానీ రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ లో జమిలీ బిల్లును తొలగించడం జరిగింది. ఈ రోజు విజయ్ దివస్ కావడం, అలాగే రాజ్యసభలో రాజ్యాంగానికి సంబంధించిన అంశం పైన ప్రత్యేక చర్చా కార్యక్రమాలు ఈ రోజు రేపు జరగబోతున్నాయి. కాబట్టి సో ఈ రోజు ఎటువంటి బిల్లు కూడా పార్లమెంట్ సమావేశాల్లో రాలేదు. రేపటి రివైజ్డ్ బిజినెస్ లో కూడా ఉంటుందా లేక దీన్ని తొలగిస్తారా? ఎందుకంటే కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత 6 నెలల వరకు కూడా సమయం ఉంటుంది బిల్లు ప్రవేశపెట్టడానికి. సో కొన్ని సవరణలతో ఇటు రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన సూచనలు, సిఫార్సులకి ఇంకేమైనా మార్పులు చేసి బిల్లు తీసుకొస్తారా లేక నేరుగా రేపే ఈ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెడతారన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ఒకవేళ రేపు కనుక ప్రవేశపెడితే కనుక దీన్ని జేపీసీకి, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేసి తదుపరి ఏ విధంగా అయితే వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి జేపీసీ వేశారో అదే తరహాలో ఇటు ఈ జమిలీ బిల్లుకు సంబంధించి కూడా 2029 సంవత్సరం నాటికల్లా లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికల్ని ఏకకాలంలో నిర్వహించడం, అలాగే ఇటు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ని తదుపరి 100 రోజుల్లో నిర్వహించే అంశం పైన కోవింద్ కమిటీ సిఫార్సులు చేయడం జరిగింది. సో ఇవి ఎంతవరకు సాధ్యం దేశంలో ఉన్న పరిస్థితులు కానీ కులగణన అలాగే జనగణన, ఇటు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాల్సి ఉంటుంది, అలాగే లిమిటేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ అయ్యేంత వరకు చాలా సుదీర్ఘ సమయం, ఇంకా 2029 నాటికి కాబట్టి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. కాబట్టి సో ఆలోపు జాయింట్ పార్లమెంటరీ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి క్షేత్ర స్థాయిలో రాష్ట్రాల అసెంబ్లీలు కూడా దీనికి తీర్మానం చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో చాలా సమయం ఉంటుంది. అందులో భాగంగా జేపీసీ చర్చ జరుగుతున్నప్పుడే అందరి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకుని ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పి భావిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ గోపి.